వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. అమర్నాథ్ యాత్రను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడికి పాల్పడే అవకాశం ఉందని భారత ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. దాంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. జూలై 3న ప్రారంభం కానున్న ఈ అమర్నాథ్ యాత్రకు భద్రతను మరింత పటిష్టం చేసింది. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలూచిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాల్లో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయని, వాటి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు పాకిస్తాన్ గూఢాచార సంస్థ ఐసిస్ భారత్లో అలజడి సృష్టించే అవకాశం ఉందని భారత నిఘా సంస్థలు తెలిపాయి. ముఖ్యంగా అమర్నాథ్ యాత్రను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని, జమ్మూ కాశ్మీర్లో అడవుల్లో దాక్కున్న కొంతమంది ఉగ్రవాదులతో పాక్ మూకలు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోందని ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. పెద్ద ఎత్తున దాడులు జరిపేలా వారిని ప్రేరేపించే యత్నాలు జరుగుతున్నాయని భద్రతా వర్గాలు భావిస్తున్నాయి. ఈ హెచ్చరికల నేపథ్యంలో యాత్ర మార్గాల్లో భారీగా పోలీసు, భద్రతా బలగాలను మోహరించారు. 2025 ఏప్రిల్ 22న పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడులు చేసిన తర్వాత నియంత్రణ రేఖకు ఆవలి వైపున ఉన్న ఉగ్రవాద శిబిరాలపై భారత రక్షణ దళాలు దాడి చేసిన ఆపరేషన్ సింధూర్ జరిగిన ఏడాది తర్వాత ఈ యాత్ర జరుగుతుంది. దానితో ఉగ్రవాద వ్యతిరేక నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేశారు. అత్యాధునిక కృత్రిమ మేధ ఆధారిత కెమెరాలు, డిజిటల్ స్కానింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. యాత్రికుల భద్రతకు ఎలాంటి లోటు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. ఇదే సమయంలో జమ్మూ కాశ్మీర్లోని రౌజోరీ జిల్లాలో ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతంలో ఆపరేషన్లు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. బలగాలు అప్రమత్తంగా ఉన్నప్పటికీ యాత్రికులు కూడా అధికారిక సూచనలు పాటించాలని, వదంతులను నమ్మవద్దని భద్రతా వర్గాలు సూచిస్తున్నాయి. ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర కోసం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లోకి ప్రవేశించే యాత్రికులను మొదటిసారిగా కథూవా జిల్లాలోని లఖన్పూర్ నుంచి భగవతీ నగర్ బేస్ క్యాంపుకు భద్రతా వలయం మధ్య తీసుకువెళ్తారు. ఉదయం 6 నుంచి 8 గంటల మధ్య లఖన్పూర్ కు చేరుకునే యాత్రికులను మాత్రమే భద్రతా వలయం మధ్య జమ్మూకు తీసుకువెళ్తారు అని జమ్మూ జోన్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ భీమ్సేన్ తూటి తెలిపారు. ఉదయం 8 గంటల తర్వాత వచ్చేవారు భద్రతా కారణాల దృష్ట్యా అక్కడే ఆగాల్సి ఉంటుందని ఆ అధికారి తెలియజేశారు. యాత్రకు భద్రతను గతంలో కంటే మరింత పటిష్టం చేసే ప్రయత్నాల్లో భాగంగానే ఈ చర్య తీసుకున్నట్లు ఆయన వివరించారు. మరోవంక వార్షిక అమర్నాథ్ యాత్ర నేపథ్యంలో ఉత్తర రైల్వేకి చెందిన జమ్మూ విభాగం విస్టోడోమ్ స్పెషల్ రైల్ కార్యకలాపాలను తాత్కాలికంగా కుదించింది. దీని ప్రకారం జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు ఈ సేవలు కేవలం బనీహాల్, బుద్గాం మధ్య మాత్రమే నడుస్తాయని అధికారులు తెలిపారు. ప్రయాణికుల అనుభవాన్ని, రవాణా అనుసంధాన్ని మెరుగుపరిచే దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా ఈ ఏడాది ఫిబ్రవరిలో విస్టోడోమ్ కోచ్ తో కూడిన ఈ ప్రత్యేక రైలు సేవలను శ్రీ మాతా వైష్ణోదేవి కత్రా స్టేషన్ వరకు పొడిగించారు. కాశ్మీర్ లో అక్టోబర్ 2023లో ప్రారంభమైన ఈ విస్టోడోమ్ రైలు సేవల్లో ప్రత్యేక కోచ్లు ఉంటాయి. వీటిలో 360 డిగ్రీలు తిరిగే సీట్లు, పెద్ద అద్దాల కిటికీలు, లోయ విస్తృత దృశ్యాలను వీక్షించడానికి వీలుగా అద్దపు పైకప్పులు వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. జూలై 3న ప్రారంభమైన రక్షాబంధన్ రోజున ముగియనున్న వార్షిక అమర్నాథ్ యాత్రను సజావుగా నిర్వహించే ఏర్పాట్లలో భాగంగా భద్రతా సంస్థల సిఫారసు మేరకు ఈ రైలు సేవలను తాత్కాలికంగా కుదించినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా అమర్నాథ్ యాత్రకు ముందుగా జమ్మూ కాశ్మీర్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్ గ్రూప్స్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ జమ్మూలోని చారిత్రాత్మక రఘునాథ్ మందిరం వద్ద సంయుక్తంగా ఉగ్రవాద నిరోధక మాక్ డ్రిల్ నిర్వహించాయి. ఈ డ్రిల్ అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాద దాడి పరిస్థితిని అనుకరించింది. వేగవంతమైన జోక్యం, ప్రాంతంపై ఆధిపత్యం, బందీల రక్షణ, గాయపడిన వారి తరలింపు, సమన్వయ కార్యకలాపాల ద్వారా భద్రతా సంస్థల ప్రతిస్పందన సామర్థ్యాలను ఇది పరిరక్షిస్తోంది. ఈ వార్షిక యాత్ర సందర్భంగా ప్రామాణిక కార్యాచరణ విధానాలను ధృవీకరించడం, వివిధ సంస్థల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం, ఏదేని భద్రతా అత్యవసర పరిస్థితిని వేగవంతమైన, సమర్థవంతమైన ప్రతిస్పందనను అందించడం ఈ డ్రిల్ ముఖ్య ఉద్దేశం. యాత్రకు ముందు కార్యాచరణ సంసిద్ధతను అంచనా వేయడానికి, భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడానికి జమ్మూ ప్రాంతంలోని కీలక సంస్థలు, ఇతర సున్నితమైన ప్రదేశాలలో ప్రణాళిక చేసిన సంసిద్ధత డ్రిల్స్ శ్రేణిలో ఈ మాక్ డ్రిల్ ఒక భాగం. ఏదేమైనా ఎంత ఉగ్రవాదులు ఉగ్రదాడులు చేయాలని చూసినా ఆపరేషన్ శివ ద్వారా వాటిని అడ్డుకోవడానికి మన సైనిక సిబ్బంది సిద్ధంగా ఉంది. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. జై హింద్, జై భారత్. అలాగే మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఫస్ట్ తారీఖు వచ్చింది అండ్ శాలరీస్, రెంట్, ఇలా అనేక అవసరాలు ఉంటాయి. ఈ రోజు వరకు ఈ ఛానల్ సక్సెస్ఫుల్ గా నడుస్తుంది అంటే మీ వల్లే. ఇక ముందు నడవాలన్నా మీరే ఈ ఛానల్ని ఆర్థికంగా ఆదుకోవాలి. మేము బ్రేక్ ఈవెన్కి చేరుకునేదాకా ఆర్థికంగా ఆదుకుంటారు అని ఆశిస్తున్నాం. ఆర్థికంగా ఆదుకోవడం కోసం స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము. మీకు తోచిన సహాయాన్ని అందించండి. అలాగే వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.